హలో ఎవ్రీవన్, ఈరోజు నేను పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే చేయబోతున్నాను. ఈ ఫ్రైడ్ రైస్లో వేసిన ఐటమ్స్ వల్ల మనకు వచ్చే యూజ్ ఏంటి, అసలు ఎలా చేశాను ఏంటి అనేది క్లియర్గా చెప్తాను, చూసేయండి. ఫ్రైడ్ రైస్ కావాల్సిన ఐటమ్స్ ఇవే. పన్నీర్ ఫ్రైడ్ రైస్ అంటే మనకి మెయిన్ పన్నీరే ఉండాలి కదా. నేనైతే హెరిటేజ్ వాళ్ళది ఫ్రెష్ పన్నీర్ అయితే తీసుకున్నాను. ఈ ప్యాకెట్లో హాఫ్ అయితే నేను ఫ్రైడ్ రైస్లో వేస్తున్నాను. పన్నీరు మనకి హెల్త్కి చాలా మంచిది. ఇందులో ప్రోటీన్ ఉంటుంది, కాల్షియం, విటమిన్ డి, ఎముకలు దంతాలను బలోపేతం చేస్తుంది. నెక్స్ట్ నేను ఒక క్యాప్సికమ్ తీసుకొని ఇందులో హాఫ్ అయితే మన ఫ్రైడ్ రైస్లో వేయబోతున్నాను. క్యాప్సికమ్ని సన్నంగా స్లైసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను. ఫ్రైడ్ రైస్కి సన్నంగా స్లైసెస్ లా ఉంటేనే బాగుంటుంది. ఈ క్యాప్సికమ్ వల్ల యూజ్ ఏంటంటే క్యాప్సికంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. వీటిని కొన్ని నేను సన్నంగా స్లైసెస్లా కట్ చేసుకున్నాను, కొన్నిటినేమో చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్నాను. నాకైతే చిన్న చిన్న పీసెస్ లాగా అయితేనే ఇష్టం. నా కోసం అయితే చిన్నగా కట్ చేసుకొని మా ఇంట్లో వాళ్ళ కోసం అయితే పొడవుగా కట్ చేసుకున్నాను. క్యాప్సికంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. క్యాప్సికమ్ మనకి స్కిన్కే కాకుండా హార్ట్కి, ఐస్కి కూడా చాలా యూజ్ ఉంటుంది. చూసారు కదా క్యాప్సికమ్ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. నెక్స్ట్ మనం ఫ్రైడ్ రైస్లోకి గ్రీన్ పీస్ని అయితే సన్నంగా స్లైసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను. దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే గ్రీన్ పీస్లో ప్రోటీన్ మరియు ఫైబర్ అధికంగా ఉండటం వల్ల కడుపు నిండినట్లు అనిపించి బరువు తగ్గడంలో సహాయపడతాయి. ఆరోగ్యకరమైన రక్త చక్కెర స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది. నెక్స్ట్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. చూసారు కదా ఈ గ్రీన్ పీస్ వల్ల కూడా ఎన్ని లాభాలు ఉన్నాయో. గ్రీన్ పీసెస్ అన్నీ త్రీగా తీసుకొని సన్నంగా స్లైసెస్లా కట్ చేసుకున్నాను. చూడండి ఎంత సన్నంగా ఉన్నాయో. ఫ్రైడ్ రైస్కి గ్రీన్ పీస్ ఎప్పుడు సన్నంగానే ఉండాలి, అప్పుడే ఫ్రైడ్ రైస్ టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ మన ఫ్రైడ్ రైస్లోకి క్యారెట్ని అయితే నేను తీసుకున్నాను. క్యారెట్ని బాగా వాష్ చేసుకొని పీలర్తో అయితే పీల్ అంతా తీసేసాను. క్యారెట్ని ఇప్పుడు నేను సన్నంగా స్లైసెస్ లాగా కట్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా లిటిల్ బిట్ అనమాట, చిన్న చిన్న పీసెస్ లాగా దాన్ని కట్ చేసుకుంటే ఫ్రైడ్ రైస్లోకి చాలా బాగుంటుంది. చాలామంది కర్రీస్లో వేసిన క్యారెట్స్ అవి తినరు కదా, వాళ్ళకైతే ఇలా బాగా యూజ్ అవుతుంది. చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి వేసుకుంటే తినడానికి కూడా టేస్ట్గా ఉంటుంది. క్యారెట్ వల్ల కూడా మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. స్కిన్కి, హెయిర్కి, వెయిట్ లాస్కి అన్నిటికీ కూడా. క్యారెట్ను ఆహారంలో చేర్చుకోవడం వల్ల అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. క్యారెట్లోని బీటా కెరోటిన్ చర్మం ఆరోగ్యానికి మేలు చేస్తుంది మరియు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. చూసారు కదా క్యారెట్ వల్ల హెల్త్ బెనిఫిట్స్. ఇప్పుడు నేను క్యాబేజీని కూడా ఒకటి తీసుకొని దాంట్లో కూడా ఒక హాఫ్ని అయితే కట్ చేసుకోబోతున్నాను. క్యాబేజీని సన్నంగా పొడవుగా స్లైసెస్ లాగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఫ్రైడ్ రైస్లోకి క్యాబేజీ పొడవుగా స్లైసెస్ లా ఉంటేనే బాగుంటుంది. క్యాబేజీ వల్ల మనకు కలిగే బెనిఫిట్స్ ఏంటంటే క్యాబేజీలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. చూసారు కదా క్యాబేజీ వల్ల ఎంత హెల్త్ బెనిఫిట్ ఉందో. నెక్స్ట్ మన ఫ్రైడ్ రైస్లో స్పైసెస్ కోసం 2 చిల్లీస్ అయితే తీసుకున్నాను. దాన్ని సన్నంగా స్లైసెస్ లాగా అయితే తరుముకున్నాను. గ్రీన్ చిల్లీ మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి, మీ స్పైసీకి తగ్గట్టు. చిల్లీని మాత్రం సన్నంగానే తరుముకోండి. ఇవేనండి మన ఫ్రైడ్ రైస్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ. పన్నీర్, గ్రీన్ బీన్స్, క్యారెట్, చిల్లీ, క్యాబేజీ, క్యాప్సికమ్. చూసారు కదా ఐటమ్స్ అన్నీ. ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ నేను పన్నీర్ క్యూబ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం, కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసి వాటిని బాగా మిక్స్ చేసుకున్నాను. ఇవన్నీ కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ వెలిగించి దానిపైన పాన్ పెట్టాను. అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న పన్నీర్ క్యూబ్స్ అన్నీ వేసుకున్నాను అందులోకి. ఇవి మనం వేయగానే కదిపేస్తే మనకి ముక్కల్లా వీడిపోద్ది. ఒక 2 మినిట్స్ ఆగి బోత్ సైడ్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోగానే ఇవన్నీ నెక్స్ట్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. అదే పాన్లో ఇప్పుడు నేను కొంచెం కాజూస్ అయితే వేసుకొని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకున్నాను. కాజూస్ కలర్ చేంజ్ అయిపోగానే అవి కూడా తీసేసుకొని పన్నీర్ ప్లేట్లోకి వేసేసుకున్నాను.
నెక్స్ట్ ఇదే పాన్లోకి మనం సన్నగా తరిగి ఉంచుకున్న పచ్చిమిర్చి, సన్నగా తరిగి ఉంచుకున్న గ్రీన్ పీస్ని అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత ఇందులో కొన్ని క్యాప్సికము, మనం కట్ చేసి ఉంచుకున్న క్యారెట్ ముక్కలు, పొడవుగా కట్ చేసి ఉంచుకున్న క్యాబేజీ పీసెస్ని కూడా వేసేసుకున్నాను. కట్ చేసుకున్న వెజ్జెస్ అన్నీ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. ఫ్రైడ్ రైస్కి మంట ఎప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి వెజ్జెస్ అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను, అప్పుడు బేగా వెజ్జెస్ అన్నీ ఎగుతాయి అనేసి. నెక్స్ట్ ఇందులోకి చిటికెడు టర్మరిక్ కూడా వేసుకున్నాను, వెజిటేబుల్స్ అన్నీ పచ్చివాసన పోతాయని. ఆ తర్వాత చిన్న కారం కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత రైస్ అయితే నేను తీసుకొని పక్కన ఉంచుకున్నాను. దాన్ని కూడా మన వెజిటేబుల్స్లోకి వేసేసుకున్నాను. ఫ్రైడ్ రైస్కి ఎప్పుడు వేడన్నం వండినట్టే వెంటనే వేసేస్తే అది ముద్దలాగా అయిపోతుంది. దాన్ని మనం కాసేపు చల్లార్చుకొని అప్పుడు వేసుకోవాలి. అప్పుడే ఫ్రైడ్ రైస్ అనేది విడివిడిగా ఉంటూ టేస్ట్ బాగుంటుంది. ఇందులో కొద్దిగా వైట్ పెప్పర్ పొడి అండ్ సాల్ట్ మనకి తగినంత వేసుకొని ఇదంతా బాగా ఫ్రై చేసుకున్నాను. మన వెజ్జెస్ అన్నీ ఈ రైస్లోకి బాగా కలిసేటట్టుగా మనం దీన్ని కలుపుకోవాలి నిదానంగా. ఇదంతా మనం హై ఫ్లేమ్లో పెట్టే కలుపుకోవాలి. అప్పుడే మనకి ఫ్రైడ్ రైస్ టేస్ట్ బాగుంటుంది. సిమ్లో పెట్టి మనం ఫ్రైడ్ రైస్ చేసుకుంటే టేస్ట్ బాగుండదు. ఇక్కడి దాకా చూసారంటే నా వీడియో మీకు నచ్చే ఉంటుంది కదా. మీ వీడియోకి ఇప్పుడు దాకా ఎవరైనా లైక్ చేసుకోకపోతే దానికి లైక్ చేసుకోండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మనం ఫ్రై చేసి ఉంచుకున్న కాజూస్, పన్నీర్ పీసెస్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాము. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మాకు ఇంకా వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ పుడుతుంది. ఇందులోకి మనం బ్లాక్ పెప్పర్ పౌడర్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. మీ దగ్గర ఉంటే అది కూడా వేసుకోండి, అది ఆప్షనల్. I² పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఇంకా ఎలాంటి కుకింగ్ వీడియోస్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి, చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.